నిత్యము వెళ్ళేటువంటి ఆ భక్తుడు ఒకరోజు మరలా ఈ టైర్ రిపేర్ చేసే అతన్ని అడుగుతాడు. నేను ఈరోజు వెళ్తున్నాను, ఒకసారి రావయ్యా నా తోడుగా, పర్వాలేదు, నీకు కావాలంటే వచ్చి బయట కూర్చో, నేను ఒక్కడు వెళ్ళి ఒక గంటలో వచ్చేస్తాను, తోడుగా ఉంటావు, ఇప్పుడు మాత్రం నీకేం పనేం లేదు కదా అని బలవంతం చేస్తాడు. సరే, అతను పిలుస్తున్నాడు కదా, నేను వెళ్ళి వస్తే మాత్రం ఏముంది, ఒక కండిషన్ అన్నాడు. ఏంటంటే నేను బయట కూర్చుంటాను, నువ్వు కావాలంటే వెళ్ళి రావాలంటాడు. తప్పకుండా, దానికి ఏముంది, నేను ఒక్కడే వెళ్ళొచ్చేస్తాను అని. ఇద్దరు కూడా ఆ కాలంలో సైకిళ్ళు ఉండేటివి, సైకిల్ వేసుకొని వెళ్ళారు. ఈయన బయట కూర్చున్నారు అనమాట. ఈ నిత్యం వెళ్ళేటువంటి భక్తుడు ఏముంది, లోపలికి వెళ్ళాడు. లోపల మిశ్రీ స్వామి మిగతా వారందరితోనూ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆయన తరచుగా ఒక మాట అనేవారట మిశ్రీ స్వామి వచ్చిన భక్తులతో. వచ్చిన పని మర్చిపోయి ఇంకేదో పని చేస్తున్నారు అందరూ అని. అంటే ఏమిటంటే, మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో ఆ పనిని మనం పక్కన పెట్టి ఈ కుటుంబము, ఈ సంసారము, ఈ ప్రపంచంలో బాగా అతుక్కుపోయాము అనే మాటను ఆయన సామాన్యమైన వాడుక భాషలో అలా అనేవాడు. సో నేను వెళ్ళగానే అక్కడ కూర్చున్నారు. మిగతా వారందరిని చూసి, సరే మీరు ఇంక వెళ్ళరండి అన్నారు. వచ్చిన భక్తులు మరి వాళ్ళకి పనులు ఉంటాయి, స్వామివారి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. మిశ్రీ స్వామి గారు, ఏమి ఈరోజు కొంచెం ఆలస్యమైంది అన్నారు. వచ్చాను స్వామి, కొంచెం మా స్నేహితుడు ఒకరు ఉన్నారు, ఆయనతో పాటు వచ్చాను. ఎక్కడ, ఆయన బయట ఉన్నాడా అన్న. అవును స్వామి, నేను పిలుస్తాను, ఒకసారి రమ్మను అన్నారు. రాడు స్వామి, ఆయన కొంచెం నాస్తికుడు అన్నారు. నాస్తికుడు ఏం కాదు, అయితే అతను ఇటువంటివి ఏమి నచ్చమండి అన్నాడు. ఒకసారి వెళ్ళి పిలువయ్యా, పర్వాలేదు అన్నాడు. ఈయన బయట వెళ్ళి వచ్చి, రాండి మిమ్మల్ని స్వామివారు పిలుస్తున్నారు అంటే, ఆయన కొంచెం విసుగ్గా, నేను రానని చెప్పాను కదండి, ఎందుకు నన్ను తొందరపెడతారు, ఏదో ఒక్కసారి రమ్మంటున్నారండి. ఇంకా బాగుండదని ఇబ్బందికరంగా లోపలికి వెళ్ళాడు. ఒకసారి వెళ్ళిందంటే ఆయన నమస్కారం చేయలేదు, అలా కూర్చున్నాడు. స్నేహితుడు సైగ చేస్తున్నాడు నమస్కారం చేయని, ఈయనేం చేయలే. సరే కూర్చున్నారు. కొంతసేపు అయిన తర్వాత ఇంకా నిత్యం వచ్చే భక్తులతో అన్ని ఆ విషయాలు, కుశల ప్రశ్నలు అన్నీ అయిన తర్వాత, మీరు ఇంక వెళ్ళండి అన్నాడు. ఎవరిని? నిత్యం వచ్చే భక్తుడిని. ఇంకా వదిలితే చాలని నా స్నేహితుడు కూడా లేస్తున్నాడు, మీరు కొంచెం కూర్చోండి, మీతో మాట్లాడాలి అన్నాడు. సరే నీవు వెళ్ళి ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం కథ, నువ్వేం టైర్ పని, అవన్నీ అడుగుతున్నారు. అడిగిన తర్వాత ఈయన విసుగ్గానే సమాధానాలు చెప్తున్నారు. అయిన తర్వాత, నేను ఇంక వెళ్ళొస్తానండి అని. లేదు కూర్చోవాలి మీరు అన్నాడు. అదేంటి, నేను వెళ్ళొస్తానంటుంటే మీరు కూర్చోమంటున్నారు కదా అంటే, అవును కూర్చోవాలి ఈరోజు మీరు అంటే. కూర్చుంటాడు. ఒక అరగంట ఏమో కూర్చోవాలి నేను అని. ఒక అరగంట అయింది, గంట అయింది, లేస్తే నేను ఎదురు కూర్చున్నాను కదా, నేను చెప్పే వరకు మీరు పోకండి అంట. ఆయన చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏం వచ్చి ఇక్కడ కూర్చున్నాను, ఇరుక్కున్నాను నేను ఇక్కడ అని. చాలా వాడి స్నేహితుడు ఉన్నాడేమో తొంగి చూశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఒకడే, ఎందుకన్నా వచ్చానరా వీరి దగ్గరికి అని ఇబ్బందిగా అలా కూర్చున్నారు. సాయంకాలం అయింది, రాత్రి 8 అయింది. ఈయన లేస్తానంటే విలేయకూడదు, ఇక్కడే ఉండండి, పడుకోండి ఇక్కడ అన్నాడు. అదేంటండి స్వామి, నేను వెళ్ళాలంటుంటే మీరు కూర్చోమని అంటున్నారే, ఇదేంటి అన్నాడు. నువ్వు కూర్చోవాలి అంతే, ఈరోజు ఇక్కడ ఉండాల్సిందే నీవు అన్నాడు. ఎందుకండి అన్నాడు. ఒకసారి బయట వెళ్ళి చూస్తావా అన్నాడు. అట్లా ఒకసారి తొంగి చూస్తే ఎనుము పైన యమధర్మరాజు ఆ యొక్క పాశ్యం పట్టుకొని తిరుగుతున్నాడు అటు ఇటు గుమ్మం ముందు. ఈయన చూసి ఉగ్రంగా ఉన్నాడు. ఆయన భయపడి ఒక్కసారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందుకే కూర్చో అంటున్నాను కదా, ఇక్కడ కూర్చో అన్నాడు. ఆ రోజు అయిపోయింది. 2 రోజులు అయిన తర్వాత లోపలనే ఆయనకు భోజనం. వచ్చిన వారి మిత్రులను, ఏం స్వామి ఈయన ఇక్కడే ఉన్నాడు, వెళ్ళలేదా అంటాడు. నేను ఉండమన్నాను లేండి అన్నాడు. ఎవరికి కనపడటం లేదు, ఆయనకొక్కనే కనపడతా ఉంది, స్వామివారికి కనపడతా ఉంది. 3 రోజులు అయిన తర్వాత, నేను ఇంక వెళ్ళొచ్చు అన్నాడు.
లేదు స్వామి, నేను ఇక్కడే ఉంటాను, మీ శిష్యుడిగానే ఉంటాను, ఇప్పుడు పర్వాలేదు, ఇంక వెళ్ళొచ్చు అన్నాడు. ఆ విధంగా ఆశ్చర్యం ఏంటంటే 3వ రోజు అతని ఇంటికి పంపించాడు. మహాత్ములు అనేవారు ఆయనకు మరణం అనేది రాసిపెట్టి ఉంది. ఈయన స్నేహితుని పుణ్యమాని మిశ్రీ స్వామి దగ్గర రాగానే ఈయన మంచివాడు, ఇతను అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నాడని తన వద్ద ఉంచుకొని ఆయన రక్షించాడు. మరి మిశ్రీ స్వామి గారికి ఆ టైర్ వానికి ఏమి సంబంధం లేదు. ఇంతకుముందు చెప్పినట్లు మహాత్ములకు వీరు ప్రత్యేకము, వారు కాదు అనేది ఉండదు. అందరూ కూడా మనవాళ్లే. అంటే కన్నడ భాషలో అంటారు, వీడెవరు 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 అనకు, వీడు మనవాడు వీడు మనవాడు వీడు మనవాడు అను. అంటే అందరూ కూడా భగవంతుని సంతానం మనమంతా. ఎప్పుడైతే మనం గురువు గారి దగ్గర వెళ్ళిపోతామో, వాడి పూర్వజన్మ సుకృతం, వాడి స్నేహితుడి ద్వారా మిశ్రీ స్వామి వాడిని ఇక్కడ లాక్కున్నాడు, వాడిని రక్షించాడు. అతను తర్వాత గొప్ప శిష్యుడయ్యాడు. అందుకే ఎవరు కూడా ఏం జరుగుతుంది ముందనేది మనకెవరికి కూడా ఆలోచించడానికి కూడా జరగదు అది. అందుకే మానవుని మేధస్సు కొద్దిగా దూరం మాత్రమే పయనించగలదు, తదుపరి అది పయనించదు. చాలామంది మన దేశంలో ఏమంటున్నారంటే, ఇతర ధర్మాల్లో భగవంతుని వెతకాలని చెప్తూ ఉంటే మన శాస్త్రాలు, మన ధర్మం ఏం చెప్తుందంటే, ఈ జన్మ అనేటువంటిది ఒకానొక కార్యక్రమం పైన ఇక్కడ అవతరిస్తున్నారు అందరూ కూడా. అయితే అజ్ఞానం వలన వాడికి నేను ఎందుకు వచ్చానన్న విషయం వాడికి అంతు చిక్కటం లేదు. ఏ విధంగా నిధిని వెతికేటువంటి వానికి ఆ నిధి ఎక్కడ ఉంది అనేటువంటి ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ వానికి తెలీదు. వాడు అక్కడక్కడే తిరుగుతుంటాడు, కానీ దాన్ని కనుక్కోవడానికి కాదు. అది తెలిసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఆ రహస్యాన్ని చెప్పరు. ఎవరికైతే ఆ నిధి దొరకాలో వాడికి మాత్రమే అది లభ్యమవుతుంది అంటారు. అదే అక్కడ ఉన్న ఆశ్చర్యం. ఆత్మీయులారా, నిధి అనే ప్రసంగం వచ్చింది కాబట్టి మరొక మహాత్ముని గురించి మీకు చెప్తున్నాను, వినండి. విజయనగర సామ్రాజ్య కాలంలో అనేకమైనటువంటి నిధి నిక్షేపాలు ఉండేటివి. తర్వాత తాళికోట యుద్ధం జరిగినప్పుడు ఆ యొక్క సైన్యం అంతా కూడా వీరమరణం పొందింది. ఆ విజయనగర రాజ్యంలో ఉన్నటువంటి చాలామంది అక్కడి నుంచి ఈ యొక్క ముస్లిం సైన్యం అపాయం చేస్తుందని చాలామంది రహస్య మార్గాల్లో పెనుగొండకు చేరుకున్నారు. అక్కడ కూడా చాలా రోజులు ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క వంశస్థులకు తలదాచుకున్నారు. ఆ సమయంలో పూర్వకాలంలో ఏం చేసేవారంటే నిధి నిక్షేపాలను దాచిపెట్టి ఉండేవారు. వాటికై అనేక చోట్ల ఎన్నో ప్రయత్నం పైన కొందరు క్షుద్ర విద్య పూజలు చేస్తుంటారు. అనేక విధంగా వైజ్ఞానికంగా ఎక్కడైనా నిధి ఉందేమో అని వెతికేటువంటి వాళ్ళను మనం తరచుగా ఇక విజయనగరం, హంపి ఇట్లా చోట చూస్తుంటాం. అందుకే కొంతమంది ఈ యొక్క దేవతా విగ్రహాలను పెకిలించి దాని కింద అనేకమైన నవరత్నాలు పెట్టేటువంటి ఆచారం పూర్వం ఉండేది. వాటి కోసం విగ్రహాలను కూడా అలా పెకిలించడం కూడా మనం అనేక చోట్ల వింటూ ఉంటాం. అలానే ఈ యొక్క హంపి విజయనగర సామ్రాజ్యంలో ఒక 400 సంవత్సరాలు అనుకోండి, ఈ మధ్యకాలంలో కూడా అనేక మంది ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత కూడా సిద్ధ పురుషులు ఇక్కడ ఉండేవారు కూడా. వాటి గురించి విధానంగా ఉన్నటువంటి ఒక సిద్ధ పురుషుని కథను వేరేగా ఒక యూట్యూబ్లో మీకు అనేక సంచికల ద్వారా మీకు అందించాలని ఉంది. అయితే ప్రస్తుతం
ఒక యోగి గురించి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆయన కూర్గ్ జిల్లా వారు. చాలా చక్కటి అందం, పొడుగాటి మనిషి. వీరు పేరు అచ్యుత యోగిని. ఈయన ప్రాణాయామము మరి వీటిపైన చాలా గొప్ప పరిణితి చెందినటువంటి వాడు. ఆయన సూర్యభగవాను గురించి దీర్ఘమైన తపస్సు చేసేవాడు. చూస్తూ అలానే సూర్యభగవాన్ని చూస్తూ ఆ యోగ సాధనలో అనేకమైనటువంటి సిద్ధులు ఆయన పొందాడు. ఆయన విధానం అంతా కూడా సాత్వికం, ప్రాణాయామం నేర్పించడం, వచ్చిన వారికి వాటి ద్వారా పరిహారాలు చూపించేవారు. మా తండ్రి గారు వీరిని బాగా ఎరుగుదురు. ఆయన అనేక చోట్ల తన శిష్యులు ఉన్నారు ఆయనకు. హాస్పిటల్లో కూడా ఆయన సంబంధించిన హంపీలోను మరి హాస్పిటల్లో ఒక ఆశ్రమాలు ఆయన పేరు పైన ఉన్నాయి. మరి అలాంటి వారే అలానే ఉన్నారని నేను చెప్పలేను, భరోసా ఇవ్వలేను. అయితే ఆయన కథ వచ్చినప్పుడు ఈ హంపీలో ఎందుకు ఉండడానికి ఇష్టపడుతున్నారు చాలామంది, ఇక్కడ ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నారు అనే విషయమై ఒక విషయం తెలుసుకోవాలి. హంపి అనేటువంటిది దక్షిణ కాశీ. సాక్షాత్ శ్రీరామ లక్ష్మణులు ఇక్కడ వచ్చి చాతుర్మాసం చేశారు. మనందరికీ తెలుసు ఆ యొక్క చిరంజీవి హనుమంతుడు ఇక్కడే జన్మించిన విషయం కూడా మనందరికీ తెలుసు. అని కాంచే పరమాచార్య స్వామి వారు ఎక్కువగా ఈ యొక్క హంపి విరూపాక్ష దేవస్థానంలో ఉంటూ ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చాలా రోజులు ఆయన సంచరించారు. అనేకమైనటువంటి శిలా శాసనాలన్నింటినీ కూడా ఆయన అధ్యయనం చేసి విద్యారణ్య ఉత్కంఠన ట్రస్ట్ అని ఒకటి పెట్టారు. అంటే ఈ తాళపత్ర గ్రంథాలను మరియు ఈ శిలాశాస్త్రాలను చదివేందుకు ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. హోస్పేట్లో విద్యారణ్య పాఠశాల అనే దాన్ని కూడా ఇప్పుడు వేద పాఠశాల ఇప్పుడు ప్రస్తుతం బాగా జరుగుతోంది. ఈ అచ్యుత యోగి అనేవారు అక్కడ ఉన్నప్పుడు వారు ఒకసారి ఉదయాన్నే వెళ్తున్నప్పుడు కొంతమంది అక్కడ ఆ త్రవ్వకాలు చేస్తున్నారు. అంటే ధనం ఉంది అనేటువంటి ఉద్దేశంతో అచ్యుత యోగి వారిని చూసి ఒకసారి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళి స్నానం, సంధ్యావనం, అనుష్ఠానాలు అన్నీ చేసుకొని మళ్ళీ యథాప్రకారం సాయంకాలం వస్తున్నారు. అక్కడే ధ్యానంలో ఉన్నారు. వస్తూ వారిని ఒకసారి చూసి ఏం చెప్పారంటే, మీరు ఈ పని చేయడం మీకు తగదది, అది మీకు చెందదు, దాన్ని యథాప్రకారం మూసేయండి అన్నారు. ఈయన పిచ్చివాడు, ఈయన మాటలు ఏం వినడం అని వాళ్ళు తమ పనిని కొనసాగిస్తున్నారు. ఏం జరిగింది? ఆయన వెళ్ళి అక్కడ ఒక గుహలో ధ్యానం చేస్తూ ఉండగా అక్కడ పెద్దగా కేకలు వినిపించాయి. అప్పుడు శిష్యులు వెళ్ళి ఏముంది చూసుకురండి అని పంపించారు. వాళ్ళందరూ కూడా అక్కడ మూర్ఛితులై పడి ఉన్నారు. అక్కడేం సర్పం లేదు, ఏమీ లేదు. అప్పుడు మరలా అచ్యుత యోగి తాను వచ్చి పిచ్చివారు చెప్తే వినలేదని ఆయన వారు నాడీ మండలం పైన హస్తం పెట్టి వారిని అందరినీ కూడా మరలా స్పృహ రావడానికి సహాయపడిన తర్వాత వాళ్ళ సాష్టాంగ దండ ప్రణామం చేశారు. అప్పుడు ఆయన చెప్పాడు, మూర్ఖులారా, ఈ నిధి మీకు చెందింది కాదు, ముందు తరాల వారు ఒకరు వస్తారు, వాళ్ళకి సంబంధించింది. దీనికి ఇక్కడ కనుకట్టు మాదిరిగా ఒక యక్షిణి మాదిరిగా విద్య ప్రయోగించారు, అది మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు దొరకదు అని. ఆ విధంగా పూర్వకాలంలో ఈ నిధి నిక్షేపాలు పెట్టిన వారు ఎవరైతే ఉంటారో దానికి తగినటువంటి శాస్త్రం ఉంటుంది. తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, కనుకట్టు ఇలాంటివన్నీ చేసి ఉంటారన్నమాట. వారు ఎవరికి చెందాలో వారికే చెందేటట్లుగా ఆ యొక్క బంధనాలు వేసి ఉంటారు. సర్పబంధనం అనేటువంటి వంద. అప్పుడు వారిని పంపించేశాడు. ఏదైనా బ్రతుకు తెరువు చూసుకోండి అని ఆయన సలహా చెప్పి వారిని పంపించేశారు.